అలా వచ్చిన దేవతలను మహాదేవుడు వారి యోగక్షేమాలు అడిగాక, ఓ దేవతలారా, బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అని నిరూపించుకోవడానికి జరుగుతున్న ఈ యుద్ధం నాకు ముందే తెలుసు. మీరు వచ్చి చెప్పడంతో నాకు మళ్ళీ వినినట్టయింది అని చెప్తాడు. ఆ తరువాత మహాదేవుడి కోసం అనేక రకాల వాయిద్యాలతో అలంకరించిన ఒక రథాన్ని సిద్ధం చేస్తారు. అంతేకాదు, పంచమండలాలు అంటే సృష్టి, స్థితి, లయం, తిరోభావం, అనుగ్రహం అనబడే ఈ 5 పంచమండలాలతో సిద్ధం చేసిన రథాన్ని మహాదేవుడు అధిరోహిస్తాడు. యాత్ర ప్రారంభమైంది. ఆ యాత్ర కనుల విందుగా, పండుగలా ఉంది. ఎలా అంటే చిత్రాలు, చామరాలు, సంగీతం, నృత్యాలు, వాయిద్య బృందాలతో పూలవాన కురుస్తుండగా పార్వతి మాతతో కలిసి మహాదేవుడు యుద్ధరంగానికి బయలుదేరాడు. అలా వెళ్తున్న మహాదేవుడు ఎవరికి కనిపించకుండా బ్రహ్మ విష్ణువులను గమనిస్తాడు. వారిద్దరూ ప్రయోగించిన మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం ఎంతో భయంకరమైన అగ్నిజ్వాలలుగా విరుస్తుండడం చూసి అప్పుడు మహాదేవుడు అగ్నిస్తంభం రూపంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు. ప్రపంచాన్ని నాశనం చేసే ఆ 2 అస్త్రాలను మహాదేవుడు తనలో ఐక్యం చేసుకొని లోకాలన్నింటికి శాంతి మరియు శుభాలను కలిగిస్తాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోతారు. అది చూసిన బ్రహ్మ విష్ణువులు ఆ స్తంభం యొక్క ఆది అంతం ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటారు. శ్రీ మహావిష్ణువు వారాహ రూపం ధరించి ఆ స్తంభం అంటే ఆ లింగం యొక్క మొదలు తెలుసుకోవడానికి క్రిందకి వెళ్తారు. బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి ఆ లింగం యొక్క చివర తెలుసుకోవడానికి ఆకాశం పైకి వెళ్తాడు. ఇద్దరు ఎంతో దూరం వెళ్ళాక వారిద్దరికి ఆది అంతం అంటే మొదలు చివర ఏది కనిపించక విష్ణుమూర్తి బ్రహ్మదేవునికి ముందే తిరిగి వచ్చేస్తాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశంలో వెళ్తూ ఉండగా ఒక అద్భుతమైన మొగలి పువ్వు పైనుంచి కిందికి పడుతుండగా చూస్తాడు. ఆ పువ్వు ఎంతో అద్భుతంగా బంగారు వర్ణంలో వెదజల్లుతూ చాలా అద్భుతంగా ఉంది. చాలా కాలంగా కిందకి పడుతూనే ఉంది అంట. ఆ పువ్వు మహాదేవుని తలపై నుండి కిందకి జారినది. ఎందుకు అంటే బ్రహ్మ విష్ణువుల అజ్ఞానాన్ని తెలిసిన శివుని మహిమకు అది ఒక గుర్తు అంట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వుని ఇలా అడుగుతాడు, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు? నేను ధరించిన వారు ఎవరు అని అడగగా ఆ పువ్వు ఇలా సమాధానమిస్తుంది. అదేమిటంటే, నేను ఈ లింగం మధ్య భాగం నుండి జారాను, కానీ నీవు దీని చివర తెలుసుకోవాలనే ఆశ వదిలే అని అంటున్న బ్రహ్మదేవుడు ఆ పుష్పం యొక్క సహాయాన్ని అడుగుతాడు. అదేమిటంటే, నేను ఈ సృష్టికర్తను, నేను ఈ లింగం యొక్క చివర తెలుసుకున్నానని విష్ణువుకి నీవు సాక్ష్యం చెప్పాలి. మరి ఇది అబద్ధం కదా అని అడగగా బ్రహ్మదేవుడు ఆపదలో అసత్యం చెప్పడం కూడా తప్పు కాదు అని సమర్థించుకుంటాడు. అది విన్న బ్రహ్మ మాటలకు ఆ మొగిలిపు ఒప్పుకొని విష్ణు దగ్గరికి వెళ్ళి బ్రహ్మ నిజంగానే ఆ లింగం యొక్క చివర చేరాడని అబద్ధ సాక్ష్యం చెప్పి మాటలు నమ్మిన విష్ణువు బ్రహ్మ నిజంగానే లింగం యొక్క చివర చేరాడని బ్రహ్మదేవుని గౌరవంగా పూజిస్తాడు. అసత్యం చెప్పిన బ్రహ్మను శిక్షించడానికి శివుడు లింగ రూపం నుండి సాకార రూపంలోకి ప్రత్యక్షమవుతాడు. అది చూసిన విష్ణువు చేతులు జోడించి శివుని పాదాల మీద పడి క్షమించమని కోరుతాడు. ఆది అంతం లేని మహాస్వరూపుడవు నీవే, కానీ మేము నిన్నే పరీక్షించాలని ప్రయత్నించాము. మా అజ్ఞానాన్ని క్షమించండి అని కోరగా అప్పుడు మహాదేవుడు, ఓ వత్స, నీవు గొప్ప స్థానాన్ని కోరుకున్నప్పటికీ సత్యాన్ని పలికావు అని అంటాడు. అందువల్ల నేను నీ మీద చాలా ప్రసన్నుడనయ్యాను. కాబట్టి నీకు నాతో పాటు సమానంగా భూలోకంలో పూజలు మరియు గౌరవాలు లభిస్తాయి. అందరి సమక్షంలో మహాదేవుడు విష్ణుదేవునికి తనతో పాటు సమానమైన గౌరవస్థానం ఇస్తాడు. మహాదేవుడు విష్ణుదేవుని క్షమించి తనతో పాటు సమానమైన గౌరవస్థానం ఇస్తాడు. మరి అసత్యమాడిన బ్రహ్మదేవుణ్ణి ఎలా శిక్షిస్తాడు, ఎలాంటి శాపం ఇచ్చాడు అనే దాని గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.